నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కక్ష సాధింపులకు కేరాఫ్ గా నిలిచే పార్టీ వైసీపీ అన్న మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ నేతలు తాము చెప్పినట్లుగా నడుచుకోలేదని పోలీసు అధికారులపై దాడులు చేస్తారని వెల్లడి. గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపట్టిందన్న కలెక్టర్ లక్ష్మీష. రాష్ట్రంలో మారుమూల గ్రామాన్ని సైతం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడి. వేగంగా జరుగుతున్న రాజధాని అమరావతిలో NH2 రహదారి పనులు. టెండరింగ్ లో L1 గా నిలిచిన PSCP-LIL సంస్థ పనులు నిర్వహిస్తుందని వెల్లడి. కక్ష సాధింపులకు కేరాఫ్ గా నిలిచే పార్టీ వైసీపీ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, అచ్చెన్న తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన ఘటన వైసీపీ పాలనలో జరిగాయని అన్నారు. విజయవాడలో చెన్నుపాటి గంధ నేత్రాలపై వైసీపీ నాయకులు ఇనుప రాడ్లతో దాడి చేశారని, వైసీపీ నేతలు తాము చెప్పినట్లుగా నడుచుకోలేదని పోలీసులు అధికారులపై దాడులు చేశారన్నారు. మీద కేసులు పెట్టించారు. అనేక మందిని మీ కక్ష సాధింపుల వల్ల గ్రామాలు వదిలిపెట్టి పారిపోయినటువంటి సందర్భాలు లేవా? ఈరోజు మనం చూసుకుంటే మరి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అనేక మంది నాయకులు నా మీద ఒకటి, చివరికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మీరు కక్ష సాధింపుతో జైలుకు పంపించింది వాస్తవం కదా? మరి ఆ రోజు మనం చూసుకున్నట్టయితే చెన్నుపాటి గాంధీ గారు విజయవాడ సువ్వతో కన్ను పొడిచి కన్ను పోగొట్టింది మీ ప్రభుత్వం కాదా? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అలాగే దళిత సిఐ ఆనందరావుని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా? మీ నాయకులు పెద్దారెడ్డి చెప్పినటువంటి పనులు చేయలేదని చెప్పి ఆ రోజున కక్ష సాధింపులు చేసి గుర్రయ్య ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా? అలాగే ఒక పేదవాడైనటువంటి అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పేసి తగలబెట్టింది మీ ప్రభుత్వంలో కాదా? నందం సుబ్బయ్య, దాదాపు తోట చంద్ర, ఇలాంటి దాదాపు 80 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పొట్టన పెట్టుకుంది మీ దుర్మార్గమైనటువంటి పార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పండి. ఇవాళ ఏదో జరిగిపోయింది అని చెప్పి అసత్యపు ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని. గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపట్టిందని కలెక్టర్ లక్ష్మీష అన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధిపై శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీ కేశవ్ చిన్ని, మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు. రాష్ట్రంలో మారుమూల గ్రామాన్ని సైతం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయి, కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా సమాజంలో కాస్త అభివృద్ధి గురించి, అభివృద్ధి కాంక్షకులుగా ఉంటున్న వారిని గుర్తించి వారిని నియోజకవర్గ స్థాయిలో 2 జిల్లాలో 5 మందిని తీసుకొని వారి నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకొని మనం అనుకున్న లక్ష్యం దిశగా స్వర్ణాంధ్ర వెల్దీ హ్యాపీ రాష్ట్ర నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం తీసుకోవడానికి కోసం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా ఆయన గుర్తించడం ఏంటంటే 3 సెక్టార్స్: అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రీ సెక్టారు, సర్వీస్ సెక్టారు. ఇవాళ గత సంవత్సరం అగ్రికల్చర్ సెక్టార్ ఎందుకంటే మనది 3 నియోజకవర్గాలు పట్టణ ప్రాంతాల్లో ఉండడం, 4 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంతో వ్యవసాయం మీద ఆధారం ఈ జిల్లాలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో తక్కువగా ఉండడం కారణంగా 10,223 కోట్లు ఇవాళ ఈ సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, అలైడ్ సెక్టర్ అంటే దాన్ని 1,61,340 కోట్లకు తీసుకెళ్లాలని, ఇండస్ట్రీ సెక్టర్ 16,000 కోట్ల నుంచి దాన్ని 3,76,000 కోట్లకు తీసుకెళ్లాలని, అదేవిధంగా సర్వీస్ సెక్టర్ లో 52,791 కోట్లు ఉంటే దాన్ని 12,54,800 కోట్లకు తీసుకెళ్లాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. రాజధాని అమరావతి N4 రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రహదారి మీదుగా పాలవాగు, కొండవీటి వాగు క్రాస్ అవుతున్న చోట వంతెనల నిర్మాణం జరుగుతుంది. కాగా N4 రహదారి ఎర్రబాలెం,
నవలూరు వద్ద మొదలై వెంకటాయపాలెం దాటిన తర్వాత ఉన్న ఈవెన్ రహదారి దగ్గర కలుస్తుంది. ఈ పనులు పూర్తి చేసేందుకు సుమారు 246.41 కోట్ల వ్యయం అవుతుండగా టెండరింగ్ లో L1 గా నిలిచిన BSC PLIL సంస్థ ఈ పనులు నిర్వహిస్తోంది. చంద్రబాబు నాయుడు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఏపీలో పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది అని ప్రశ్నించారు. బాబురావు మీద దాడి చేసిన వారంతా టీడీపీలోనే ఉన్నారు కదా, టీడీపీ నేతల దోపిడీని అడ్డుకోవడమే నాగమల్లేశ్వరరావు చేసిన నేరమా? ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు, ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా అని సటైరికల్ కామెంట్స్ చేశారు పేర్ని నాని. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నరరూప రాక్షసులు రాజ్యమేలుతున్నారని ఎద్దేవా చేశారు. నేరస్తుల పాలిట సింహ స్వప్నంగా ఉండాల్సిన కాకీలు సైలెంట్ అయిపోయాయని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయని, కొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కనుసన్నల్లోనే నడుస్తున్నాయని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ఏలుబడి ఏ రీతిగా ఉందో మనం చూస్తున్నాం. అదే నోటితో ఆయన పచ్చిగా వైసీపీ వాళ్ళకి పనులు చేయబాకండి, ప్రభుత్వం నుంచి పథకాలు ఇవ్వకండి అని చెప్పి బరితెగించి మాట్లాడతాడు అదే నోటితో ఆయన. అలాగే భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డిని అని మాట్లాడతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానంటాడు. అధికారుల్ని మా పార్టీ వాళ్ళకి పనిచేయమని మాట్లాడతాడు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో, ఎస్పీల సమావేశంలో మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అసంతృప్తి చెందకుండా చూసుకోండి, మీ మీద కంప్లైంట్లు నాకు రాకుండా చేసుకోండి అని చెప్పి బరితెగించి జిల్లా అధికారులకు చెప్తాడు. అంటే దేవుడి సాక్షిగా, అంటే దైవ సాక్షిగా ప్రమాణం ఏం చేశాడు? ఇవాళ సంవత్సర కాలంగా ఎలా పరిపాలిస్తున్నారు, ఏం పరిపాలిస్తున్నారు? ఇవాళ ప్రతిరోజు, ప్రతి వారం లేదా ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏదో ఒక ఆడపిల్ల బలవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి వారం ఏదో ఒక ఊరిలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హత్యాయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ నిరోధించేటువంటి వ్యవస్థలు కానీ, నిరోధించాల్సినటువంటి పోలీసుల వ్యవస్థ కానీ ఏ రకంగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించినయో మనం చూస్తున్నాం. సీసీ కెమెరాలతో నగరపాలక సంస్థ ఆస్తులు పారిశుద్ధ నిర్వహణ పర్యవేక్షించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర HMA అన్నారు. ఈ పర్యటనలో భాగంగా గవర్నర్పేట, సివిఆర్ కాంప్లెక్స్, సివిఆర్ స్కూల్, పబ్లిక్ టాయిలెట్, బీసెంట్ రోడ్, అన్సారీ పార్క్, గోవిందరాజు మార్కెట్, విహెచ్ఆర్ కాంప్లెక్స్, మహంతి మార్కెట్, ఐవి ప్యాలెస్ ప్రాంతాలను పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరపాలక సంస్థ ఆస్తులన్నిటిలో సీసీ కెమెరాలు అమర్చి పారిశుద్ధ్య నిర్వహణ అధికారులు పరిశీలించాలని అన్నారు. భవనాలన్నిటికీ స్ట్రక్చర్ స్టెబిలిటీ సర్టిఫికేట్ ఇంజనీర్లు తీసుకురావాలని, పాత బిల్డింగ్ల నివేదిక సమర్పించాలని, దానికి అనుగుణంగా వాటి స్థానంలో నగరపాలక సంస్థకు ఆదాయం కలిగించే విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థకు సంబంధించిన ఆస్తులను పరిశుభ్రంగా ఉంచాలని, కర్మల భవనాలు, కళ్యాణ మండపాలు ప్రజలకు రెంట్కు ఇచ్చేటప్పుడు వారికి పరిశుభ్రంగా అందించాలని ఆదేశించారు.
ఎస్టేట్ అధికారులు నగరపాలక సంస్థకు వచ్చే నెలవారీ ఆదాయం ఖచ్చితంగా వసూలు చేయాలని, అందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఫీల్డ్లో తిరిగి డిమాండ్కి తగ్గట్టుగా ఆదాయం వసూలు చేయాలని అన్నారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె ప్రభుదాస్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ పోరాట ఫలితంగా వర్గీకరణకు కేంద్రం సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందని ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మందా పిచ్చి మాదిగ తెలిపారు. ఈ వేడుకను పురస్కరించుకుని జూలై 7వ తేదీ వరకు ప్రతి మాదిగపల్లిలో ఎంఆర్పీఎస్ జెండాను ఎగరవేసి పండుగ వాతావరణంలో కార్యక్రమాలు జరిపించుకోవాలని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మందా పిచ్చియ్య మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలోకి వస్తున్నటువంటి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా తెలిపారు. వర్గీకరణ కోసం మందాకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అనేక ఏళ్ల పోరాటాల ఫలితంగా వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేసిందని, సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ చేయాలని ఆదేశించిందని చెప్పారు. ఈ వేడుకలు పురస్కరించుకుని జూలై 7వ తేదీన ప్రగతి మాదిగపల్లిలో ఎంఆర్పీఎస్ జెండాను ఎగరవేసి పండుగ వాతావరణంలో కార్యక్రమం చేస్తామని వెల్లడించారు. అలాగే ఉద్యమ నాయకుడు మందాకృష్ణ 60వ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకుని మాదిగ జెండాలు ఎగరవేయడంతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమాలు చేయనున్నట్లుగా తెలిపారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ ప్రకాష్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన బాబు జగజ్జీవరాం జయంతి సందర్భంగా రాణిగారి తోటలో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మందా పిచ్చయ్య మాదిగ, ఎంఎస్పి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుని. మిత్రులారా, ఈరోజు యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్యాంశాలు మాదిగ జాతి ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 31వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో జూలై 7వ తేదీన ప్రతి మాదిగపల్లెలోని, విజయవాడలో ప్రతి పేటలోని కూడా ఎంఆర్పిఎస్ జెండాలు ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాలని మందకృష్ణ మాదిగ గారు ఆదేశానుసారం గత నెల రోజుల నుంచి ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలోని జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి ఆదిమూలపు ప్రకాష్ మాదిగ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామం, ప్రతి మండలం కూడా మా యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి తిరగటం జరిగింది. మీ ద్వారా నేను మా యొక్క మాదిగ జాతి ప్రజలకు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు మేము తెలియజేసుకునేది ఏంటంటే, ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాలు ఏదైతే మనం ఉద్యమాన్ని స్టార్ట్ చేశామో, ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగ కులాలకు చదువుకునే అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి మన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు 1994 జూలై 7వ తేదీన ప్రకాశం జిల్లాలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మొదలుపెట్టిన సంగతి మనందరికీ తెలుసు. మరి 30 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో అనేక ఇబ్బందులు, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు ఏ లక్ష్యం కోసం అయితే మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేశారో ఆ లక్ష్యాన్ని ఛేదించేంత వరకు కూడా పట్టు ఎడవకుండా ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీలను ఏబిసిడీలుగా ఉద్యోగ కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాన్ని రద్దు చేస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తీసుకుని వస్తున్న 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు కట్టుబానిసలుగా మారుస్తుందని ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరాం మండిపడ్డారు. ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో యూనియన్లు లేకుండా చేసి కార్మికుల ఐక్యతను దెబ్బతీయడం ద్వారా వారి హక్కులను కాలరాయాలను చూస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరసిస్తూ సిఐటి మరియు అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన వంటూరులోని రథన్ సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరకు మహా ప్రదర్శన అనంతరం మహాసభ జరుగుతున్నట్లుగా తెలిపారు.
దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె నేపథ్యంలో విజయవాడ నగరంలో సమ్మె జయప్రదానికి నగరంలోని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్పేట దాసరిభవన్లో జరిగిన పత్రికా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి నగర కార్యదర్శి మూలి సాంబశివరావు మాట్లాడుతూ ఉద్యోగ కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తీసుకుని వస్తున్న 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికుల కట్టు బానిసలుగా మారే పరిస్థితి నెలకొని యాజమాన్యాల శ్రమ దోపిడీకి మరింత ఆస్కారం కలిగిస్తుంది. ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో యూనియన్ లేకుండా చేసే కార్మికుల ఐక్యతను దెబ్బతీయడం ద్వారా వారి యొక్క హక్కులను కాలరాయాలని ఈ ప్రభుత్వం చూస్తుందన్నారు. అలాగే ఈ చట్టాల్లోని లోపాల వల్ల కార్మికుల కష్టార్జితాన్ని షిప్ పేరుతో దోచుకుని షేర్ మార్కెట్కు తరలించి పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చడం వల్ల కార్మికులకు కనీస ఆర్థిక భద్రత లేకుండా పోతుందని వాపోయారు. ముఠా వర్కర్స్ యూనియన్ సిఐటి నగర కార్యదర్శి ఎం సీతారాములు మాట్లాడుతూ ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వడం ద్వారా కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నారని, ఇటువంటి దుర్మార్గపు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే అపరిష్కృతంగా ఉన్న కార్మిక సమస్యల పరిష్కారానికి విజయవాడ నగరంలో ఏఐటియుసి, సిఐటియు మరియు అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన వంటంలోని రతన్ సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరకు మహాప్రదర్శన అనంతరం లెనిన్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతాయని, ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఏఐటిసి ప్రధాన కార్యదర్శి ఈ నెల 9వ తారీఖున జరుగుతున్న సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని ముఠా కార్మిక సంఘాలు ఏఐటిసి, సిఐటి అనుబంధ సంఘాలు సంయుక్తంగా విజయవాడ నగరంలో వేలాది మందితో ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించుకొని దాని ధర్మల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో సాధించుకున్న 44 చట్టాలని రద్దు చేసి వాటి స్థానే 4 కోడ్లు తీసుకొని రావడం ద్వారాగా కార్మికులు సాధించుకున్న హక్కుల్ని హరించే విధంగా కార్పొరేట్ శక్తులకి, బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించే విధంగా ఉన్న ఈ చట్టాలని ఉపసంహరించుకోవాలని, పాత 44 చట్టాలని అమలు జరపాలని చెప్పి దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు, 450 స్వతంత్ర ఫెడరేషన్స్, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సాగుతున్న ఈ సమ్మెలో కార్మికులందరూ వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. రాములు ఎం సీతారాములు ముఠా వర్కర్స్ యూనియన్ సిఐటి ప్రధాన కార్యదర్శి విజయవాడ. రేపు 9వ తారీఖు జూలై 9వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీడియా ముత్యాలంపాడు షిర్డీ సాయిబాబా మందిరంలో జూలై 10వ తేదీన గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా మందిరం కమిటీ సభ్యులు తెలిపారు. వందలాది మంది భక్తులు పాల్గొనే వీలుగా విష్ణు సహస్రనామ పారాయణం ఏర్పాటు చేశామని, ఉదయం సాయంత్రం బాబా వారికి, దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకలో పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని కోరారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో జూలై 10న గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మందిరం కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గురు పౌర్ణమి రోజు తెల్లవారుజాము నుంచే విశేష పూజలు, అర్చనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాకాడ హారతి, గణపతి పూజ, పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం చేయనున్నట్లు వెల్లడించారు. వందలాది మంది భక్తులు పాల్గొనే వీలుగా విష్ణు సహస్ర నామ పారాయణం ఏర్పాటు చేశామని, ఉదయం సాయంత్రం బాబా వారికి, దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాత్రి సాయి సేవకులతో కలిసి పల్లకి ఉత్సవం నిర్వహించనున్నామని, ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా గురువులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాహిత్యవేత్త పిఎస్ఎస్ఆర్ శర్మను గురువు హోదాలో సన్మానిస్తామని వెల్లడించారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని కోరారు. ముఖ్యంగా గురువులను సన్మానించుకోవటం అనేటువంటి జరుగుతుంది ప్రతి ఏడాది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో చేసేట ఉదయం 5 గంటలకే 10వ తారీఖున ఉదయం 5 గంటలకే పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం జరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది. తదనంతరం
విష్ణు సహస్రనామ పారాయణం, దాని తర్వాత కార్యక్రమాలు, తర్వాత ఈవినింగ్ సాయంత్రం వచ్చేప్పటికి 4 గంటలకి కాగడ హారతి, గణపతి పూజ, హావచనము అనేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీని గల కారణం ఇవాళ గురు పౌర్ణమి నాడు ఏర్పాటు చేయబడినటువంటి ఏదైతే కార్యక్రమం మేము తలపెట్టామో గురువులను సన్మానించుకోవడం, గురువులకే పెద్ద గురువుగా బాబా గారిని కొలిచేటువంటి దైవంగా కొలిచేటువంటి బాబా గారు ఆ గురు పౌర్ణమి అనేటువంటిది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మందిరం నందు జరిగేటువంటి కార్యక్రమం. దానిలో కూడా 20 నుంచి 25,000 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమంలో ప్రజానీకం పాల్గొంటారు. ఈ పాల్గొనేటువంటి కార్యక్రమంలో దాతలు ఇచ్చేటువంటి సహకారం అన్ని రకాలుగా కూడా దీనికి పనికొస్తుంది. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుతున్నాం. మేము ఈ గురు పౌర్ణమి నాడు ఈసారి టిఎస్ఆర్ శర్మ గారు సాహిత్య రత్న అనేటువంటి బిరుదాంకితులు కాబడినటువంటి వారిని మేము ఈ సత్కారం చేసుకోదలుచుకున్నాం. ఈ అందరూ కూడా దీన్ని మరింత ముఖ్యంగా ఈ ప్రజానీకానికి విజయవాడ నగర చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకాన్ని అందరూ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొనాలని అందరినీ కోరుకోవటం జరుగుతాం. ఇంద్రకీలాద్రిపై సారి సమర్పణ బృందాల కోలాహలం జరుగుతుంది. ఆషాఢ సారి సమర్పణకు తరలివచ్చిన వందలాది బృందాలు మహామండపంలో భక్త బృందాలతో మాట్లాడి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాల గురించి వారి స్పందన తెలుసుకున్న కార్యనిర్వహణాధికారి సేనా నాయక్ అమ్మవారికి కొందరు భక్తులు సమర్పించిన మిఠాయి రోకలి, సన్నికల్లు, పంచదార చిలకలను ఆసక్తిగా చూస్తున్న భక్తులు లిఫ్ట్ మార్గం, దర్శనం మార్గాల్లో సారి బృందాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నామని దేవస్థాన యువ సేనా నాయక్ తెలిపారు. చిన్నతనం నుంచి నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా సెంటెన్స్ స్కూల్ వారు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనమని నార్త్ ఏసీపీ శ్రావంతి తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి విద్యా సంస్థలు నిర్వహించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అజిత్ సింగ్ నగర్ లో సెయింట్ యాన్స్ స్కూల్లో ఇన్వెస్టర్స్ సెరమనీ ఆఫ్ లీడర్షిప్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నార్త్ ఏసీపీ శ్రవంతి, మహిళా పిఎస్ ఏసీపీ లతా కుమారి, సౌత్ ఏసీపీ పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడం వల్ల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. విద్యార్థి దశ నుండే చిన్నారులకు నాయకత్వ లక్షణాలను తెలియజేసే విధంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సెయింట్ యాన్స్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమం వల్ల నాయకత్వం, క్రమశిక్షణ, బాధ్యత వంటి లక్షణాలను పెంపొందించవచ్చని చెప్పారు. ఇటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలను ప్రతి ఒక్క విద్యా సంస్థల్లో నిర్వహించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కొత్తగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు బ్యాడ్జ్లు, గుర్తులతో సత్కరించారు.
గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ సెయింట్ యాన్ స్కూల్లోని ఇన్వెస్టిట్యూట్ సెరమనీ అని చెప్పేసి దానికి ఇన్వైట్ చేశారు స్కూల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ గారు మరియు స్టాఫ్. ఇది నేను నార్త్ ఏసీపీ అండ్ నేను నార్త్ ఏసీపీ శ్రవంతి, మా బ్యాచ్మేట్ ఏసీపీ మహిళా పిఎస్ లతా కుమారి గారు, అలాగే సౌత్ ఏసీపీ అయిన పావన్ గారు కూడా అటెండ్ అయ్యారు. ఇది ఒక మంచి ప్రోగ్రాము. అంటే చిన్నపిల్లలకి వాళ్ళ చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు వచ్చేలాగా పెంపొందించేలాగా ఇన్వెస్టిట్యూట్ సెరమనీని కండక్ట్ చేసి ఇందులోని హౌస్ లీడర్స్ క్యాప్టెన్స్ని ఎన్నుకుంటారు, అలాగే స్కూల్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్ని ఎన్నుకుంటారు. ఇలా వీళ్ళు చిన్నతనం నుంచి ఒక నాయకత్వ నైపుణ్యత అవన్నీ కూడాను వచ్చేలా పెంపొందించేలాగా ఇలాంటి ఒకటి ఉండడం వల్ల అందరికీ కూడా చిన్నపిల్లల నుంచే బాధ్యత అనేది ఒకటి తెలిసొస్తూ ఉంటుంది చిన్నపిల్లలకి. సో ఇలాంటి సెరమనీస్ అన్ని స్కూల్స్లోని ఉంటే బాగుంటుంది. చిన్నపిల్లలు చైల్డ్హుడ్ నుంచి నాయకత్వ లక్షణాలు అలాగే రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడాను వస్తాయి. అలా వీళ్ళు ఇంత ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకి అలా చేయడం వల్ల మిగిలిన స్టూడెంట్స్ కూడా ఇన్స్పైర్ అవుతారు. నేను కూడా అలాగా హెడ్ బాయ్ హెడ్ గర్ల్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరూ కూడా ఇది ఓవరాల్ డెవలప్మెంట్ అండ్ దీనికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. Grand celebration of investiture ceremony, which is giving responsibilities, leadership to the students, student cabinet. So we had it is making the students capable of doing or being sincere, responsible of what they have to be. So this is the particular events which take place every year in the school, and parents will be invited. Students are given different opportunities to grow and become a good citizens, and we always bless them for the God's blessings upon the newly elected students too, and all those who participated and helped in this particular event. Thank you. రాజధాని పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు జీతాలు చెల్లించకపోవడమే కాకుండా పీఎఫ్ అమలును కూడా ఆలస్యం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ కార్మికుల జీతాలు పెంచాలని, పెన్షన్ మళ్లీ ఇవ్వాలని, పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సచివాలయం వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. రాజధాని ఏరియాలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం గురువారం గవర్నర్ పేటలోని సిఆర్డీఏ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను రాజధాని ఏరియా పారిశుద్ధ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజధానిని 3 ముక్కలుగా విభజించిందని విమర్శించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు తమ వ్యవసాయ భూములను కోల్పోయారని, అయితే వారి త్యాగానికి తగిన న్యాయం జరగలేదన్నారు. అంతేగాక రాజధాని పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు జీతాలు చెల్లించకపోవడమే కాకుండా పిఎఫ్ అమలును కూడా ఆలస్యంగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈఎస్ఐ సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో అమలవడం లేదన్నారు. గతంలో కార్మికులకు నెలకు 5,000 పెన్షన్ అందించేవారని, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాటిని నిలిపివేసిన విషయాన్ని గుర్తు చేశారు. పారిశుద్ధ కార్మికుల జీతాలు పెంచాలని, పెన్షన్ మళ్లీ ఇవ్వాలని, పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై సిఆర్డీఏ కమిషనర్ కు వినతి పత్రం సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. కార్మికుల ఆందోళనకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, సమస్యలు పరిష్కరించకపోతే సచివాలయం వద్ద ధర్నాకు దిగుతామని చిగురుపాటి బాబురావు హెచ్చరించారు. ఉన్నటువంటి ప్రభుత్వం రాజధానిని 3 ముక్కల పేరుతో విచ్ఛిన్నం చేస్తే కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. సంతోషం. 42,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి టెండర్లు పిలిచామన్నారు. సంతోషమే. కానీ 11 ఏళ్ల క్రితం భూములు ఇవ్వటం వల్ల వ్యవసాయం లేదు, అక్కడ పనులు కోల్పోయారు. అందులో ఉన్నటువంటి పేదవాళ్ళు బతికే మార్గం లేదు. రాజధానిలో రోడ్లు ఉడుస్తూ బతికేటువంటి పారిశుధ్య కార్మికులకి సిఆర్డీఏ గత 7 ఏళ్ల నుండి కూడా 12,000 రూపాయలు మాత్రమే జీతం ఇస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో 21,000 రూపాయల నెలకి జీతం. మరి అమరావతిలో ఇంకా ఎక్కువ ఇవ్వాల్సింది పోయి 21,000 రూపాయలు వారికైతే వాళ్ళకి 12,000 రూపాయలు ఇవ్వటం ఏంటి? అంటే రాజధాని ఏళ్ళ మీ ప్రేమ ఇదేనా? నేను అమరావతి రాజధాని గ్రామంలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్నాను. అమరావతి రాజధాని పారిశుద్ధ్య కార్మికులుగా చేసే మాకు
మేము ఉదయాన్నే 4ంటికి లేచి బజార్లో విజిల్ వేసుకుంటా జనాన్ని లేపుకుంటా మా పనులు మేము సక్రమంగా చేస్తున్నాం. మరి చేసేటప్పుడు మాకు నెలకి శాలరీలు కరెక్ట్గా ఇవ్వట్లేదండి. అలాగే మరి మాకు శాలరీలు కూడా పెంచట్లే. మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మీటింగులు చెప్పారు. మీకు 5,000 పెన్షన్, 21,000 జీతం మీకు ఇస్తున్నాము, మీకు నెలకు వచ్చిన 26,000 మీకు వస్తున్నాయి, మీకేం బాధ లేదని చెప్పి మమ్మల్ని పిలిచి అధికారులు మీటింగ్ చెప్పారు. అయినా కూడా చెప్పింది 7వ నెల జరిగినా కూడా మాకు ఏ పెన్షన్లు రాలేదు, ఏ జీతాలు కూడా పెరగలేదు. కానీ మేము అదే పని అదే చాకరీ. వర్కర్స్ కూడా చాలా తగ్గిపోయారండి. ఈ పనికి వచ్చిన తర్వాత బ్లడ్ లో ఇన్ఫెక్షన్ వచ్చి 2 చచ్చిపోయారు. వాళ్ళ గురించి కూడా ఏమీ పట్టించుకోవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కక్ష సాధింపులకు కేరాఫ్ గా నిలిచే పార్టీ వైసీపీ అన్న మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ నేతలు తాము చెప్పినట్లుగా నడుచుకోలేదని పోలీసు అధికారులపై దాడులు చేశారని వెల్లడి. గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపట్టిందన్న కలెక్టర్ లక్ష్మీష. రాష్ట్రంలో మారుమూల గ్రామాన్ని సైతం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడి. వేగంగా జరుగుతున్న రాజధాని అమరావతిలో NH2 రహదారి పనులు. టెండరింగ్ లో L1 గా నిలిచిన PSCPLIL సంస్థ పనులు నిర్వహిస్తుందని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారం. అందరికీ సెలవు. నమస్కారం.